ఆభరణాల ప్రియులు కళ్ళు తేలేస్తున్నారు. వారి పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడినట్లు తయారైంది. బంగారం ధరలు ఇప్పటికే చుక్కలను తాకుతుండగా తాజాగా వెండి కూడా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చింది. కేజీ వెండి ధర అక్షరాల ₹1,00,000 దాటిపోయి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. బంగారంపై ఆశలు వదులుకుంటున్న ప్రజలు చివరకు కాళ్ల పట్టీలు, చిన్న చిన్న వెండి పూజా సామాగ్రి కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల కోతతో రజతానికి రెక్కలొచ్చాయి. ఈ నెల 18న ఒక్కరోజే ఏకంగా 4,000 ధర పెరిగింది. సోమవారం కూడా 3,500 పెరిగి అక్షరాల 1,01,000 పలికింది. ఈ రోజు 2,000 తగ్గి 99,000కు చేరింది. వెండి ధరలు ఇంత భారీగా పెరగడం ఇటీవలి చరిత్రలో ఇదే తొలిసారి. 10 రోజుల కిందట కేజీ 87,000 ఉన్న వెండి ధర రోజుకు సగటున 1,000 పెరుగుతూ వస్తోంది. గత నెల ఏప్రిల్ 1న సిల్వర్ రేటు 81,000 కాగా 50 రోజుల్లోనే 20,000 ధర పెరిగింది. ఇన్వెస్టర్లు బంగారం తర్వాత వెండిని సురక్షిత పెట్టుబడిగా భావిస్తుంటారు. కొన్నేళ్లుగా బంగారంతో పోలిస్తే వెండిపైనే ఎక్కువ లాభాలు నమోదవుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, సోలార్ పవర్ పరిశ్రమల ఊపుతో వెండికి డిమాండ్ పెరిగింది. కర్ణుడి చావుకు 100 కారణాలన్నట్లు బంగారం వెండి ధరలు జంప్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సామాజిక సంక్షోభాలు నెలకొన్నాయి. పాలస్తీనా ఇజ్రాయెల్ ఘర్షణలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఉద్యోగాలకు ఉద్వాసన, ద్రవ్యోల్బణం, అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్ల కోతతో గోల్డ్ సిల్వర్ ధరలు కొండెక్కుతున్నాయి. ప్రజలు తమ సేవింగ్స్ ను స్థిరమైన ఆదాయం ఇచ్చే బులియన్ కు మళ్లిస్తున్నారు. కేంద్ర బ్యాంకులు కూడా సంక్షోభాలను ఎదుర్కోవడానికి ముందు జాగ్రత్తగా బంగారం నిల్వలు పెంచుకుంటున్నాయి. వెండిని కేవలం ఆభరణాలకే కాకుండా పరిశ్రమల్లోనూ వాడుతుంటారు. ధరలు పెరగడానికి ఇది కూడా ఒక కారణం. సోలార్ పవర్ ప్యానెళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్ చిప్స్, కంప్యూటర్ పరికరాల్లో సిల్వర్ వినియోగం ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే వెండిలో సగభాగాన్ని పరిశ్రమలే వాడుతున్నాయి. ఫోటోవోల్టాయిక్ ప్యానెళ్ల తయారీలో వెండి కీలకం. ధర పెరుగుదల భయంతో వెండిని కంపెనీలు భారీ స్థాయిలో కొంటున్నాయి. ఈ ఏడాదిలో వెండి డిమాండ్ 34,000 టన్నులకు చేరుకుంటుందని అంచనా. సోలార్ పవర్ కు ప్రాధాన్యం పెరగడం కూడా వెండి ధరలపై ప్రభావం చూపుతోందని ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ కు చెందిన కమోడిటీ రీసెర్చ్ హెడ్ వందనా భారతి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా క్లీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులు పెరుగుతుండటంతో వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. భారతీయులకు బంగారంలాగే వెండి కూడా సెంటిమెంట్. వెండి ఆభరణాలే కాకుండా వెండి దీపాలు, కుంకుమ భరణెలు, విగ్రహాలను కొనుగోలు చేస్తుంటారు. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా వీటి సేల్స్ సాగుతుంటాయి. కొన్ని కంపెనీలు సేల్స్ పెంచడానికి వెండి సామాగ్రిపై మేకింగ్ ఛార్జీలను వసూలు చేయడం లేదు. బంగారం కొనాలని వెళ్లే కస్టమర్లు పనిలో పనిగా కాళ్ల పట్టీలు, పూజా సామాగ్రి కొనడం పరిపాటి. రీసేల్ వాల్యూ 75% వరకు ఉండటంతో పాత వాటిని అమ్మి కొత్త వాటిని కొంటుంటారు. ప్రపంచ మార్కెట్ నుంచి గల్లీ వరకు ఇలాంటి కారణాలు అనేకం ఉన్నాయి కనుకే వెండి ధరలు దగదగలాడిపోతున్నాయి.